హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫిట్టింగ్ చూసారా? నెక్స్ బ్రాడ్గా ఉండాలి, షోల్డర్ స్ట్రిప్ చిన్నదిగా ఉండాలి. ఇంత బ్రాడ్గా నెక్ డీప్గా ఉన్నా కూడా అస్సలు భుజాలు జారకూడదు, చంక దగ్గర వ్రింకిల్స్ రాకూడదు. ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ఇక్కడ శారీ అయితే ఇలా ఉంది. ఈ శారీకి మ్యాచింగ్గా సపరేట్గా బ్లౌజ్ అయితే ఈ విధంగా తీసుకున్నారు. చూసారా? బ్లౌజ్ చాలా బాగుంది కదా. మొత్తం చెమ్కీ వర్క్ అయితే ఉంది బ్లౌజ్ పైన. క్లాత్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. బ్లౌజ్ వేసుకుంటే అస్సలు గుచ్చుకోదు. బ్యాక్ సైడ్ చాలా స్టిఫ్గా ఉంది క్లాత్. అలాగే మనం లైనింగ్ కూడా వేస్తాం కాబట్టి కంఫర్ట్గా ఉంటుంది. లుక్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. బ్లౌజ్ మనకి అన్ని శారీస్ మీద ఒక్క బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉంటే చాలు, అన్నిటికీ పేరప్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో కదా. ఈ బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, ఓపెన్స్ నా వైపు, ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను. ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండేలా కట్ చేసుకోవాలి. క్రింది వైపున 2 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. క్రింది వైపున సెకండ్ లేయర్ కూడా కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. మనం షింక్ చేయడం వలన ఎర్రర్స్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత కోరాస్ కూడా స్ట్రైట్గా ఉండేలా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ 34 ఇంచెస్. 34 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలి. 4వ భాగం 8.5 ఇంచెస్. ఇక్కడ కోరాస్ ఉన్నాయి కదా, ఈ కోరాస్ని కూడా నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఇటువైపు ఎక్స్ట్రాగా క్లాత్ అంటే 2 లేయర్స్ కరెక్ట్గా లేవు, అందువల్ల ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ పొడవు, అలాగే చెస్ట్ లూజ్, ఆర్మ్ హోల్ లూజ్ ఇవన్నీ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ 8.5 ఇంచెస్ కదా, నడుము దగ్గర కూడా 8.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా ఖర్చు ఇవ్వద్దు, బ్లౌజ్ వేసుకున్నప్పుడు లోపల ఇరిటేషన్గా ఉంటుందన్నారు, అందువల్ల 1.5 ఇంచెస్ మాత్రమే ఖర్చు ఇస్తున్నాను. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ డాట్స్కి సరిపోను, చెస్ట్ లూజ్కి సమానంగా వస్తుంది, అందువల్ల స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను. నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని మార్క్ చేయడం కోసం క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేశాను. బ్లౌజ్ పొడవు 13.35 ఇంచెస్. సేమ్ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపున కూడా ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ పొడవుని ఇక్కడ మార్క్ చేశాను కదా, సేమ్ మార్కింగ్ ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేయడం వలన బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది. మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బట్టి ఫుల్ షోల్డర్ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చెస్ట్ లూజ్ 8.5 ఇంచెస్ కదా, అందువల్ల స్మాల్ సైజ్ బ్లౌజ్ అనమాట. ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలి వైపుకి ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ స్ట్రాప్ చాలా తక్కువ ఉండాలి, నెక్ వచ్చి బాగా బ్రాడ్ ఉండాలి, డీప్ కూడా ఎక్కువ ఉండాలి. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే చంక డౌన్ వచ్చేసి కరెక్ట్గా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అర్థమైందా ఫ్రెండ్స్? మనకి ఆర్మ్ హోల్ కర్వ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే ఆర్మ్ హోల్ డౌన్ 5.5 ఇంచెస్కి, ఇటువైపు నుంచి ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి. మామూలుగా పెద్ద సైజ్ బ్లౌజెస్కి కార్నర్లో 1.5 ఇంచెస్ మార్క్ చేస్తాం కదా, ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్. ఇక్కడ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే 1.25 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ 2 లైన్స్ మిడిల్లో ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకొని పై వైపున ఖర్చుని వదిలేసి ఆర్మ్ హోల్ కర్వ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా రావాలి. ఇలా చెక్ చేస్తే నాకు ఆర్మ్ హోల్ లూజ్ అనేది 8 ఇంచెస్ వచ్చింది, కానీ నాకు 7.5 ఇంచెస్ మాత్రమే రావాలి. అందువల్ల కార్నర్లో నేను 1.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అంటే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, 5.25 ఇంచెస్కి మార్క్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా 5.25 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చుని వదిలేసి ఇలా చెక్ చేశాను. చూసారా? కరెక్ట్గా నాకు 7.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది. ఇలా మ్యాచ్ అయింది అని అంటే చంక దగ్గర వ్రింకిల్స్ అనేది రాదనమాట. ఆల్రెడీ పిక్ షేర్ చేశాను కదా. ఫిట్టింగ్ ఇలా నీట్గా రావాలి, చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ నెక్ని అయితే డ్రా చేయట్లేదు ఫ్రెండ్స్, పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ చేస్తాను. అందువల్ల బ్యాక్ పార్ట్ని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ 11.35 ఇంచెస్కి రావాలి. అంటే మిడిల్లో 2 ఇంచెస్ క్లాత్ మాత్రమే ఉండాలన్నమాట, అంత డీప్ కావాలి. ఆల్రెడీ చెప్పారు. సేమ్ అలానే డీప్ని మార్క్ చేస్తున్నాను. కింది వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి కరెక్ట్గా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అంటే బ్యాక్ నెక్ డీప్ అనేది ఈ విధంగా రావాలి. ఇక్కడ నెక్ షేప్ వచ్చేసి మన ఇష్టం అనమాట, బ్రాడ్ ఎక్కువగా ఉండేలా డ్రా చేయాలి. పేపర్ క్యాన్వాస్తో ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను.
నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని డిజైన్ చేయడం కోసం క్రింది వైపున 3/4 లేదా 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. నేనైతే 3/4 ఇంచ్ తీసుకున్నాను, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇలా 3/4 ఇంచ్కి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసి క్రింది వైపున ఖర్చుని ఇచ్చాం కదా, ఆ ఖర్చుని వదిలేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి. కార్నర్స్ అన్నీ నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా పేపర్ని బేస్ చేసి కట్ చేసుకుంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు డైరెక్ట్గా మీరు లైనింగ్ మీద కట్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు వస్తుందన్నమాట. మనకి కప్ షేప్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఇలా పేపర్ని బేస్ చేసి కట్ చేసుకొని ఈ పేపర్ని కట్ చేశాక ఫ్రంట్ పార్ట్లో 2 క్లోజ్కి ఎక్స్ట్రాగా మనం ఖర్చు అనేది ఇవ్వాలి. అప్పుడే నీట్గా వస్తుందన్నమాట ఫిట్టింగ్ అనేది. మనం స్టిచ్చింగ్లో ఒక 1/2 ఇంచ్ 2 సైడ్ క్లోజ్కి ఎక్స్ట్రా ఇస్తాం కాబట్టి ఆ క్లాత్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది నీట్గా వస్తుంది. అలాగే సైడ్ జాయింట్ వైపు ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకున్న తర్వాత చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా లోతుని మార్క్ చేసుకోవాలి. లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నీట్గా ఒక 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 6 లేదా 6.5 ఇంచెస్ వరకు ఇవ్వమన్నారు. కరెక్ట్గా పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ని అయితే 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 లేదా 2.35 ఇంచెస్ వరకు ఉంది. కరెక్ట్గా ఆ మార్కింగ్ని బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ షేప్ ఏది కావాలంటే ఆ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బ్రాడ్గా ఉండాలి కాబట్టి మీరు బ్రాడ్ ఎంత తీసుకున్నా కూడా షోల్డర్ అనేది అస్సలు డ్రాప్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ అపెక్స్ పాయింట్ ఎంత ఉందో ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా ప్లేస్ చేసి అపెక్స్ పాయింట్ కరెక్ట్గా 10 ఇంచెస్కి ఉంది. అలాగే నా వైపు నుంచి చిన్న సైజ్ బ్లౌజ్ కదా 3.5 ఇంచెస్కి నా వైపు నుంచి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపును కూడా కరెక్ట్గా 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని అపెక్స్ పాయింట్ నుంచి స్ట్రైట్గా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉంటే ఎక్కువ విడ్త్ ఇవ్వాలి. మీడియంగా ఉంటే 2 లేదా 2.5 ఇంచెస్ సరిపోతుంది. నేనైతే 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని క్రింది వైపు నుంచి కరెక్ట్గా 2 ఇంచెస్కి ఇలా లైన్ని డ్రా చేసుకున్నాను. ఇక్కడ అపెక్స్ పాయింట్ కరెక్ట్గా 10 ఇంచెస్కి ఉంది కదా, ఇది అపెక్స్ పాయింట్ అనమాట. కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ అపెక్స్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా నీట్గా ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ప్రిన్సెస్ కట్ షేప్ కరెక్ట్గా రావాలి అంటే మనం లోతు తీసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేశారు అంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా వస్తుంది. క్రింది వైపున నేను 3/4 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, ఈ ఖర్చుని కరెక్ట్గా ఇలా క్రాస్గా కట్ చేసేయాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువలు రాకూడదు, సైడ్ జాయింట్ వైపు కూడా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా రావాలి కదా, అందువల్ల ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా పేపర్ని కట్ చేసుకొని ఈ పేపర్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో ఈ 2 క్లోజ్కి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఇవ్వాలి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయదు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 క్లోజ్కి మనకి అపెక్స్ పాయింట్ ఉంది కదా, ఇలా టక్స్ని ఇవ్వాలి. టక్స్ని ఇవ్వడం వల్ల మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అనేది చాలా యూజ్ అవుతాయి అన్నమాట. పేపర్ని బేస్ చేసి మనం మార్కింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి కట్ చేయాలి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, అలాగే ఈ 2 క్లోజ్కి ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి. అర్థమైందా? ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి. ఇలా 2 క్లోజ్కి మనం 1/2 ఇంచ్ ఖర్చు తీసుకోవడం వల్ల ఈ ఖర్చు అనేది కరెక్ట్గా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇలా పేపర్ని కట్ చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని మనం మార్క్ చేసి కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. సపోజ్ మీరు డైరెక్ట్గా క్లాత్ మీద కట్ చేశారు అంటే ఇలా ఎక్స్ట్రా క్లాత్ రాదనమాట. అలా రాకుండా ఉండడం వల్ల ఫ్రంట్ పార్ట్లో 1 ఇంచ్ వరకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఒరిజినల్ క్లాత్ అనేది. అంటే మనకి స్టిచ్చింగ్లోకి ఇవ్వం కదా, అలా వెళ్ళడం వల్ల ఫ్రంట్ పార్ట్లో టైట్ అయిపోతుంది.
ఫ్లాట్గా వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఈ మెథడ్లో కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. అలా ఫాస్ట్గా చెప్తున్నారు, వీలైనంత వరకు స్లోగా చెప్పండి అంటున్నారు. అందువల్ల వీడియోనైతే చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాను కదా. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయాలి. హ్యాండ్స్ పార్ట్ ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి క్లాత్ సఫిషియెంట్గా సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజ్, అలాగే షార్ట్ హ్యాండ్స్ అన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను కదా. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇక్కడ మిగిలిన ఈ క్లాత్లో ఓపెన్స్ అటువైపు ఉంది, ఫోల్డింగ్ నా వైపు ఉంది. ఇలా నీట్గా 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేశాను. క్రింది వైపున 4 లేయర్స్ ఈక్వల్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ పొడవుని మార్క్ చేయడం కోసం మనకి ఎంత హ్యాండ్ పొడవు అయితే ఇచ్చారో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ పైపింగ్ వేయట్లేదు, అందువల్ల ఫోల్డింగ్ కోసం ఒక 3/4 ఇంచు వరకు తీసుకుంటున్నాను. డబల్ ఫోల్డింగ్ వేస్తాను, అందువల్ల 3/4 ఇంచు వరకు ఖర్చు తీసుకుంటున్నాను. నెక్స్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి 3.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇక్కడ మనం కట్ చేస్తున్నది షార్ట్ హ్యాండ్స్ కదా. షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు కరెక్ట్గా మనకి ఎంతైతే ఈ లెంత్ ఉందో కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. అంటే ఖర్చుతో సహా వచ్చిన మార్కింగ్లోకి సగానికి టేప్ని ఫోల్డ్ చేసి ఇలా హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ని మనం మార్క్ చేసేటప్పుడు షార్ట్ హ్యాండ్స్ని కరెక్ట్గా మిడిల్లోకి ఇలా హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి ఆర్మ్ హోల్ లూజ్ 7.5 ఇంచెస్ వచ్చింది కదా. ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించేసి 7.5 ఇంచెస్కి హ్యాండ్ టక్స్ పాయింట్ లేదా హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 11.5 ఇంచెస్. 11.5 ఇంచెస్లో హాఫ్ తీసుకోవాలి. కరెక్ట్గా ఇలా టేప్ని ప్లేస్ చేసి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 లేదా 1.35 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది. ఇలా నీట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, అక్కడ నుంచి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మీరు హ్యాండ్ని కట్ చేశారు అంటే రెడీ ఫిట్టింగ్ ఎలా వచ్చిందో పిక్ని షేర్ చేశాను కదా. అలా ఫిట్టింగ్ రావాలి అంటే చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఇలా నీట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఖచ్చితంగా మనం కటింగ్లో ఈ టిప్స్ని పాటించాలి. ఇక్కడ కొంచెం జాయింట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ లోతుని కరెక్ట్గా మార్క్ చేయడం కోసం ఈ హ్యాండ్స్ పార్ట్ని ఓపెన్ చేసుకొని మనకి మిడిల్లో ఇక్కడ టక్స్ ఇచ్చాం కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ క్రింది వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా 1 ఇంచ్ క్రింది వైపుకి అంటే నాకు ఆపోజిట్ డైరెక్షన్కి మార్క్ చేసుకొని క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా, నా వైపుకి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 మార్కింగ్స్ ఇచ్చాను కదా, 2 మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఎలా డ్రా చేసుకోవాలో నేను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. లోతుని డ్రా చేశాం కదా, ఇక్కడ టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో లోతుని కట్ చేసాము అని తెలుస్తుంది అన్నమాట. ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. లోతుని కరెక్ట్గా కట్ చేశారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. లైనింగ్ క్లాత్ని కట్ చేశాను కదా, ఈ లైనింగ్ క్లోత్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఒరిజినల్ మీద కట్ చేయడం కోసం ఫస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ మీద కట్ చేయాలి. కరెక్ట్గా ఇలా మనకి ఎంత క్లాత్ అయితే అవసరం అవుతుందో ఒరిజినల్ క్లాత్కి క్రింది వైపున చెమ్కి క్రింది వైపున ఒక 3 ఇంచెస్ వరకు చెమ్కీ వర్క్ లేదు, గమనించారా? మనకి బ్లౌజ్ మొత్తం చెమ్కీస్ రావాలి. అందువల్ల ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ సఫిషియెంట్గా ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకూడదు ఫ్రెండ్స్. మనకి లక్కన్స్ 4 రావాలి అంటే 2 పెయిర్స్ రావాలి, ఆ విధంగా ప్లేస్ చేసి కట్ చేయాలి. ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేస్తే బ్యాక్ పార్ట్కి సఫిషియెంట్గా సరిపోవట్లేదు, అందువల్ల 2 సైడ్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ నా క్లాత్ సఫిషియెంట్గా ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకూడదు. నాకు మిగిలిన క్లాత్లో 4 లత్కన్స్ రెడీ అవ్వాలి.
అంటే కొంచెం గ్రాండ్గా రావాలన్నమాట లత్కన్స్ అనేది, హ్యాంగింగ్ టైప్లో రావాలి. అందువల్ల క్లాత్ని అయితే కొంచెం కేర్ఫుల్గా యూస్ చేసుకోవాలి. ఇలా ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ని కట్ చేశాను. నెక్స్ట్ ఫోల్డింగ్ సైడు ఇలా స్లీవ్స్ పార్ట్ని కూడా కట్ చేస్తున్నాను. కట్ చేసే ప్రతి దగ్గర ఈ వర్క్ రావాలి, ఎక్కడా ప్లెయిన్గా రాకూడదు అనమాట, చెంకి ఉండే దగ్గరే కట్ చేయాలి. అందువల్ల హ్యాండ్స్ పార్ట్ని కూడా ఇలా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేశాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఓపెన్ సైడ్ ప్లేస్ చేసిన ఇబ్బంది ఏమీ లేదు, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఉన్న క్లాత్లో నీట్గా ఈ చెంకి వర్క్ 2 సైడ్స్కి కరెక్ట్గా రావాలి, ఆ విధంగా ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ కట్ చేసేటప్పుడు 2 లేయర్స్ కరెక్ట్గా వర్క్ ఉందా లేదా చూసుకోవాలి. క్రింది వైపున క్లాత్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మనం కట్ చేయాలి. ఇలా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, ఫోల్డింగ్ అవసరం లేదు. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది. ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేశాను. చూసారా, లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, నెక్ బ్రాడ్గా ఉండాలి, షోల్డర్ స్ట్రాప్ చిన్నదిగా ఉండాలి. బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ అంత ఎక్కువగా ఉన్నా కూడా షోల్డర్ అస్సలు జారలేదు. ఫిట్టింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సైడ్ పిక్ని యాడ్ చేశాను. ఫ్రంట్ పార్ట్లో ఇలా కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేశాను. ఒక దగ్గర బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అస్సలు వ్రింకిల్స్ రాలేదు. ఫిట్టింగ్ చూసారు కదా. మిగిలిన క్లాత్తో లత్కన్స్ని అయితే ఇలా డిజైన్ చేశాను. బ్లౌజ్ లుక్ ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.